ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆహ్, చంద్రబాబు నాయుడు గారు ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్. ఆయన ఏదైనా సరే డెవలప్‌మెంట్ అనే దాన్ని అటు జనజీవనంలోకే కాదు, పాలనలో కూడా తీసుకొచ్చేటువంటి మనిషి. స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఆర్‌టీజీఎస్ అని స్టార్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ మనకు ఆ సిస్టమ్ అదేది లేకముందే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు బస్సు నుంచి ఆయన జస్ట్ మానిటర్ చేస్తూ ఒక వైర్‌లెస్ సెట్ పెట్టుకొని ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కూడా ఆయన కవర్ చేశారు. అధికారులు కూడా ఆ విధంగానే పనిచేశారు. అసలు ఏమీ లేని రోజుల్లోనే మనం అంత అడ్వాన్స్‌డ్‌గా ఉండి పని చేసి రీబిల్డ్ అయ్యాము. ఇప్పుడంతా కూడా వడ్డించిన విస్తరిలా ఉన్నప్పుడు, ఎందుకు వీళ్ళకి చేయడానికి ఇది అవ్వలేదు? వీళ్ళ ఉద్దేశము ఉన్న సిస్టమ్స్‌ని మళ్ళా మీరు దగ్గర అబ్జర్వ్ చేస్తే దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేసారు. సో, ఆర్‌టీజీఎస్ సిస్టమ్‌ని తీసేసారు. ఈవెన్ ఫైనాన్స్‌లో కూడా తీసేసారు. సో, తర్వాత వాళ్ళు కొత్త సిస్టమ్స్ తెచ్చుకున్నారు. ఎందుకంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ కనపడనీయకుండా ఇంటెన్షనల్‌గా చేశారు. తర్వాత అప్పటికి కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి మేము ప్రశ్నిస్తున్నాము అనంటే, లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి ట్రూ. సీక్రెట్ జియోస్ తేవటం మొదలుపెట్టినారు. ప్రజల పక్కన మీరు రిప్రజెంటేటివ్‌గా ఉండి, ఆ ప్రజలకే తెలియకుండా సీక్రెట్‌లు ఏముండాయండి? సీక్రెట్ ఉంది అనంటే మీరు దాసిపెడుతున్నారు అనంటే మీరేదో తప్పు చేస్తుండబట్టే భయపడి దాసిపెడతా ఉండారు గదా! అంత అహంకారంతో వీళ్ళు పరిపాలన జేస్తున్నారు. నేను ఏం జేసినా ఆ బిస్కెట్‌లేసినట్టు ఏదో కొన్ని మనము ఆహ్, 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 ఇస్తున్న ప్రోగ్రామ్స్ ఇచ్చింతే అయి గమ్ముగుంటారులే ప్రజలని జెప్పి ఒక లోకువగా గట్టుకున్నారు. ఈవెన్ వాళ్ళు చెప్పే మాటలు గూడా చూడండి. అప్ టు నిన్న ఎగ్జిట్ పోల్స్ ట్రూ. డిస్కషన్ దాకా. మనం ఏం జెప్తే అది ఇంటారులే ప్రజలు ఎర్రోళ్ళు. లేదంటే మనం వాళ్ళకిచ్చే దాని గురించి చూసి సంతోషపడతారు. అది జరిగిపోతాయనే ఒక లోకువ ప్రజల మీద గూడా వచ్చింది వీళ్ళకి. ట్రూ. ఆ లెవెల్‌కి వీళ్ళ యారగెన్స్ పెరిగిపోయింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. సో, ఓవరాల్‌గా ఈ ఈ ఈ మొత్తం విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికిస్తారా? లోకేష్‌కిస్తారా? దీన్ని జంప్ స్టార్ట్ చేసింది మాత్రం లోకేష్ గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ వారికి కూడా ఆ ఏజ్‌లో పడిన కష్టము. నేను ఇన్‌ఫాక్ట్ చూసాను 1, 2 మీటింగుల్లో. ఎర్ర టెంట్‌లో గూడా వారు చేసేవారు. కంప్లీట్ డ్రెస్ తడిసిపోయేది. అట్లా 3 మీటింగ్స్ ఎ డే, 4 మీటింగ్స్ ఎ డే గూడా చేసుకుంటా పోయినారు. ఆ ఏజ్‌లో గూడా వారు పడిన కష్టము, వాడు పడిన పడిన శ్రమ 100% క్రెడిట్ టు హిమ్. బట్ బ్యాక్ అసలు మొత్తం దీన్ని అసలు జంప్ స్టార్ట్ చేసింది మాత్రం లోకేష్ గారే. మోర్ దెన్ ఎ ఇయర్ అగో అసలు ఆ టైంలో లోయెస్ట్ పాయింట్ నుంచి ఒక ఆశలాగా పార్టీకి ముందుకొచ్చినారు. ప్రతి ఊరు నడుస్తా, నడుస్తా అందరికి ఒక ధైర్యం ఇచ్చారు. ఒక ఫ్యూచర్ ఉంది అనేది వారు చెప్పటం బట్టే ఒ ఒ ఒక ఒక రైట్ డైరెక్షన్‌లో మొత్తము మూవ్ అవ్వటం స్టార్ట్ అయిందండి. సో, ఇప్పుడు విజయ్ యాత్ర ఏమన్నా స్టార్ట్ చేయబోతారా లోకేష్? ఏంటంటే యువగళం కూడా ఏదో మధ్యలో ఇంకా ఈ రిఫ్ట్ రావడం, బాబు గారు అరెస్ట్ అవ్వడం, దాంతోటి ఆపేసి ఇక ప్రచారం అన్న దాని మీదకి వెళ్ళిపోవడం ఎన్నికలన్న దాంతోటి చాలా ఏరియాస్‌ని కవర్ చేయలేదు. ఇప్పటికి వాళ్ళు అడుగుతున్నారు. లోకేష్ మా దగ్గరికి రాలేదు. మేము కాదా అన్నట్టుగా. సో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటారా? ద టైమ్ ఈస్ ఓవర్. నౌ ఇట్ ఈస్ ద టైమ్. ఇప్పుడు ఇటువంటి మ్యాండేట్ వచ్చిన తర్వాత కొందరేమో చాలా సంతోషంగా ఉండారు. కొందరికేమో అహంకారం. ఇటువంటిది చరిత్రలో లేనిది ఇదొచ్చిందని. కానీ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి సీనియర్ లీడర్స్‌కి ఒక క్లారిటీ ఉంది. ఇటువంటి మ్యాండేట్ వచ్చిన తర్వాత మన మీద బాధ్యత మరెక్కువ పెరగద్ది. ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా ఎక్కువుండాయి. 100%. సో, ఏం జేయాలా? ఎందుకంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ అంతా ఎట్లా దీన్ని రెక్టిఫై జేయాలా? వీళ్ళు చేసిన తప్పుల్ని ఎట్లా సరిదిద్దాలా? అనేదే నాకు తెలిసి ప్రెడామినెంట్ ఆఫ్ ద టైమ్ ఇదే తీసుకుంటది. సో, ఇంత బిజీగా ఉండి, ఇంత డెవలప్‌మెంట్ మీదనో లేకపోతే రాష్ట్రాన్ని సెటరేట్ చేసే దాని మీద ఫోకస్ పెట్టినా, నా రిక్వెస్ట్ మా వాళ్ళకి మీ ద్వారా కనీసం ఒక 4, 5% టైం కేటాయించి తప్పులు చేసిన వాళ్ళందరిని గూడా పనిష్మెంట్ చేసేదానికి ఒక స్పెసిఫిక్ టైమ్ కూడా కేటాయించాలా. అప్పుడే సిస్టమ్ పైన ఒక నమ్మకము అందరికి వస్తదని జెప్పి లేదంటే నేను ఒక భావిస్తున్నాను. ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయండి సార్. చట్టాన్ని అలా మార్చుకొని ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయండి. కేవలం ఈ నేర నిరూపణ శాఖ అని ఒకటి పెట్టేసి, లోకేష్‌ని దానికి మినిస్టర్ చేసేయండి. రెడ్ బుక్ ఆయన చేతిలో ఉంది కాబట్టి. అదండి. సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లాగా ఏదన్నా కొంచెం పైనుంచి ఇప్పుడు ఎలాగో మంచి పవర్‌లోనే ఉంటారు కాబట్టి ఏటా జ్యుడిషియల్ ఎంక్వైరీనే ఏస్తామన్నారు. వాళ్ళు వేసేసి చేసినట్టు అక్రమ కేసులు పెట్టేదని ఉండదు. అన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. ఏది చేసినా తప్పు చేసిన వాళ్ళ మీదనే చర్యలుంటాయి. తప్పు చేయనోళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకుంటది. ప్రమాణ స్వీకారం రోజు దాకా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఉంటారనుకుంటున్నారా మీరు? నాకు నిన్ననే వంశీ తప్పించుకొని పోతున్నాడని చెప్పి సమాచారం వచ్చింది. నిన్న ఎలక్షన్స్ హైదరాబాద్‌కి సాయంత్రమే బిఫోర్ 6 బై రోడ్ ఎళ్ళిపోతున్నారని తెలిసింది. పోయినా ఏడకి పోతారండి రావాల్సిందే గదా! ఇన్‌ఫాక్ట్ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి కొంతమంది గూడా వెళ్తున్నారు. దానికి ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ పర్మిషన్స్ ఇస్తున్నారన్న వార్తలు గూడా వచ్చాయి ఇవాళ. వచ్చినాయి. ఆల్రెడీ ఇచ్చినారని గూడా తెలిసింది.
సిఐడి సిఐడి సంజయ్. చీఫ్ కి. బట్ అదే ఈ రోజు చంద్రబాబు గారు మందలిచ్చినట్టు కూడా మాకు సమాచారం వచ్చింది. సో ఇటువంటి టైంలో, క్రూషియల్ టైంలో డోంట్ టేక్ సచ్ డెసిషన్స్ అని చెప్పి, ఆ ముందు డేట్ తో ఏమన్నా కొన్ని చేసుకుంటే మనకు తెలీదు. బట్ ఇప్పుడైతే స్ట్రాంగ్ మెసేజ్ హస్ గాన్. ఎటువంటి ఇటువంటివి దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అనే మెసేజ్ అయితే బ్యూరోక్రసీకి పోయింది.